Praise the Lord. Shalom to everyone. Welcome to Sojourn Grace YouTube channel. Please like, share and subscribe. God chooses rejection. దేవుడు తృణీకరించబడిన వాటిని లక్ష్య పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. 100% అండి. మనం బైబిల్లో చూస్తే అనేకమైనటువంటి సందర్భాలలో వివిధ రకాలైనటువంటి పరిస్థితుల మధ్య కొట్టుమిట్టలాడుతున్నటువంటి వ్యక్తుల్ని మనుషులు లక్ష్య పెట్టలేనటువంటి వ్యక్తుల్ని దేవుడు ఉన్నత స్థితికి ఏ విధంగా చేర్చాడో ఎన్నో మన ముందర దేవుడు జరిగినటువంటి అనుభవాలను ఉంచాడండి. ఒక యేసేపు కావచ్చు, ఒక దావీదు కావచ్చు, ఒక తప్పిపోయిన కుమారుడు కావచ్చు, ఒక తప్పిపోయిన గొర్రె కావచ్చు, ఒక పేద విధవరాలు కావచ్చు, ఒక రక్తస్రావ రోగం గల స్త్రీ కావచ్చు, ఎంతోమంది అండి. ఎంతోమందికి మనకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన బైబిల్లో చూస్తే. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కుటుంబం నుంచి తృణీకరించబడినటువంటి యేసేపును దేవుడు ప్రధానమంత్రిగా, ఈజిప్ట్ ప్రధానమంత్రిగా ఈ విధంగా మార్చాడో, గొర్రెలు కాచుకుంటున్నటువంటి దావీదుని రాజుగా సింహాసనం ఎలా దేవుడు తీసుకొని వచ్చాడో సింహాసనం మీదికి, అదేవిధంగా తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గరికి ఏ విధంగా తేబడ్డాడు, మరి పేద విధవరాలు తనకున్నదంతా చెల్లించి ఏ విధంగా గొప్ప స్థితికి వెళ్ళింది, మరి రక్తస్రావ రోగం గల స్త్రీ అక్కడున్నటువంటి సొసైటీలో ఆమెను ఎవరు లక్ష్య పెట్టేటువంటి పరిస్థితి లేనట్టుగా మనకు కనబడుతుంది. ఆమె వణుకుతూ భయపడుతూ మరి స్వస్థత జరిగిన తర్వాత రావడం అయితే మనం చదువుతాం బైబిల్లో. మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు వారి జీవితాల్లో కార్యం చేయనంత వరకు వారిని మనుషులు లక్ష్య పెట్టలేదు. ఎప్పుడైతే దేవుడు టేకప్ చేశాడో వీళ్ళ సిచ్యువేషన్ని, వీళ్ళ ప్రాబ్లమ్ని దేవుడు ఎప్పుడైతే టేకప్ చేశాడో వాళ్ళు చరిత్రలో నిలిచిపోయారు. హల్లెలూయా. మరి ఈరోజు ఏ పరిస్థితుల మధ్య మీరు తనకలాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నారండి ఈరోజు? ఎవరైతే వీడియో చూస్తున్నారో, మరి ఎవరైతే రిజెక్టెడ్ అయిపోయినా, మనుషుల చేత తృణీకరించబడ్డా, నన్ను లెక్క చేసే వాళ్ళు ఎవరు లేరు, నన్ను కేర్గా చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, నాకు వాల్యూ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరని ఈరోజు బాధపడుతున్నారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు ఎప్పుడైతే రిజెక్టెడ్గా ఉన్న పర్సన్స్ని తీసుకుంటాడో వారిని గ్లోరిఫై చేస్తాడు. సో ఈరోజు నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నా, నీ పరిస్థితి ఒక రిజెక్షన్ పరిస్థితిలో ఉన్నా, ఈరోజు దేవుణ్ణి, యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించు. నీ యొక్క జీవితాన్ని ఆయనకు సమర్పించు. నీ పాపాలని ఈరోజే ఒప్పుకో. మరి నీ యొక్క పాపాలని ఒప్పుకొని పవిత్రపరచబడి మరి ఆయన మార్గంలో, ఆయన సన్మార్గంలో నడుచు. దేవుడు నిన్ను మనుషులు లక్ష్య పెట్టకపోయినా, ఏ పరిస్థితి నిన్ను ఈరోజు ఏది కూడా నిన్ను మార్చలేని పరిస్థితి నీ చుట్టూ ఉన్నా, ఖచ్చితంగా దేవుడు నీకు ఆశ పుట్టించి, దేవుడు నీ యొక్క జీవితాన్ని ఒక ప్రణాళికబద్ధంగా, ఒక మిరాక్యులస్గా మార్చడానికి సహాయం చేసే దేవుడు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.